హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నామినేషన్స్ ప్రోమో అయితే రిలీజ్ అయితే అయిందండి. ఫాస్ట్గా ప్రోమో గురించి అయితే చెప్పేసుకుందాము, ఎందుకంటే నేనైతే చిన్నగానే పెడుతున్నానండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు చిన్నగా పెట్టిన మొత్తం అర్థమయ్యేలా అయితే నేను ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే లెంతీగా ఉంటే మీకు కూడా చూడలేరు కాబట్టి. సో నామినేషన్స్ ఏంటంటే, ఒక క్లాన్ సభ్యులు ఇంకో క్లాన్ సభ్యులను నామినేట్ చేసుకుంటున్నారండి. అయితే ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన వ్యక్తులపై అయితే పెయింట్ అయితే పోస్తున్నారు. సో మనకైతే ముఖ్యంగా స్టార్టింగ్ మనకు ఏం జరిగిందంటే, సో అందరు కూర్చుంటారు. సో బిగ్ బాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నామినేట్ ఇలా చేసుకోవాలని చెప్పేసి. సో మనకు మొదటగా అయితే మనకు సీత అండి. సీత ప్రేరణను అయితే నామినేట్ చేసింది. సో ఎందుకు అంటే, తను ఏ విషయంలో మాట్లాడుకున్నారో తెలియదు, కానీ అయితే బయట ఉన్న ఫ్రెండ్షిప్ తోటి లోపల కూడా వాళ్ళనే ఫాలో అవ్వాలని చెప్పిందంట. సీత అంటది, నువ్వు ఫాలో అవుతే నువ్వు ఫాలో అవ్వు, వేరే వాళ్ళని ఫాలో అవ్వాలని చెప్పడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు అంటుంది. తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఒక ఇష్యూ ఉందండి, డస్ట్‌బిన్ గురించి. డస్ట్‌బిన్‌లో ఏసింది తీసి బయట పెడుతుందంట ప్రేరణ. ఆ విషయంలో అయితే గొడవ అయింది. అది కూడా మనం చూసాము. ఎపిసోడ్‌లో అయితే చెప్పారు. అలాగే ఆ విషయం పైన కూడా వాళ్ళు సాటర్డే, సండే ఎపిసోడ్‌లో కూడా ఒకరిపై ఒకరు గేమ్స్‌లో చెప్పుకోవడం అయితే జరిగింది. మన నాగార్జున గారు గేమ్స్ పెడతారు కదా, అందులో కూడా ఆ ఎక్స్‌ప్లనేషన్ అయితే జరిగింది ఆ డస్ట్‌బిన్ విషయమే. సో సీత అయితే ప్రేరణనైతే నామినేట్ చేస్తుందండి. సో అంటే, నేను బయట ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడొద్దు అని ప్రేరణ కూడా గట్టిగానే మాట్లాడింది. సో ఇంకా చూడాలి, అదైతే వాళ్ళ విషయంలో చెత్త కుప్ప అదే కంటిన్యూ అవుతుందన్నమాట. అదే వాళ్ళు డ్రాగ్ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య అయితే ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి అభయ్ అండి. అభయ్ ఎవరిని నామినేట్ చేస్తాడు అంటే, మనకు ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేశారండి. సో ఆదిత్య ఓము వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏంటంటే, నేను మణికంఠ కన్నా తక్కువగా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యానా అని ఆదిత్య ఓం అంటారు. లేదు, తక్కువ అని కాదు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో అందరికీ అర్థమైందని మణికంఠ కాదు, సారీ, మన ఆదిత్య ఓం గారైతే చెప్పడం జరిగింది. సో ఇంకా చూడాలి, ఆదిత్య ఓం గారు కూడా నామినేట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే మనకు సోనియా. ఇక సోనియా ఏంటంటే, ఇంకా మొన్న నేనేమనుకున్నానంటే సోనియా గురించి, యాక్చువల్‌గా లాస్ట్ టైం వాళ్ళకి ఇష్యూ జరిగింది కదా, అడల్టరేటెడ్ జోక్స్ అని, అది అని, ఇదని చేసుకున్నారు కదా, దానిపైన విష్ణుప్రియని ఇంకా సీతని ఇట్లా నామినేట్ చేసిందని నేను అనుకున్నాను. కానీ ఈమె రివర్స్‌లో నైనికాని నామినేట్ చేసింది. నైనికాని ఎందుకంటే, నీ క్లాన్ సభ్యులు నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి నీదే తప్పు అన్నట్టుగా మన నైనికానైతే నామినేట్ చేయడం అయితే జరిగింది. అయితే నాకు తెలిసి డస్ట్‌బిన్ క్లీన్ విషయంలో డస్ట్‌బిన్‌లోంచి తీసింది నువ్వెందుకు క్లీన్ చేయలేదు అన్నట్టుగా నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది నైనికాని. అదే ప్రేరణ తీసిపెట్టిన దాన్ని క్లీన్ చేయలేదేమో అని నాకు డౌటు. అదే అనుకుంటా, ఇంక ఎపిసోడ్‌లో అయితే క్లారిటీగా తెలుస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి నీ క్లాన్ సభ్యులకు నువ్వే మద్దతుదారి కాబట్టి, నువ్వే అన్నిటికి రిప్రజెంట్ కాబట్టి నిన్నే చేస్తున్నా అన్నట్టుగా చేస్తుంది. అయితే వెంటనే నైనిక ఏమంటుంది, నీ క్లాన్ సభ్యులు అలా చేస్తుంటే నాకేం తెలీదు, నా క్లాన్ వాళ్ళైతే ఇట్లా కాదు అన్నట్టుగా, నేనైతే కరెక్ట్, నా క్లాన్ సభ్యులు కూడా కరెక్టే అన్నట్టుగా నైనిక ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ సైలెంట్‌గా పోయి నిల్చుంటుంది. పెయింట్ పోసేస్తుంది నైనిక పైన. అలాగే వెంటనే మళ్ళీ సీతని చేస్తుంది మన సోనియా. ఏంటి అంటే, గేమ్‌కి పర్సనాలిటీకి డివిజన్ లేదు అన్నట్టుగా అంటుంది. అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకో నీకు అన్నట్టుగా చెప్తుంది మన నైనిక సీతని. సో ఇంకా సీత వెంటనే సమాధానం చెప్పేస్తుంది. ఇంకా ఇద్దరికి కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది. సో ఇంక గునుక్కుంటూ వెళ్తే, నువ్వు నన్ను అట్లా అనకు, ఇట్లా అనకు, నువ్వు అట్లా మాట్లాడకని సోనియా గట్టిగా మాట్లాడుతుంది. సో సోనియా స్కెచ్ వేరే విధంగా ఉందని నాకు అనిపిస్తుంది. మైండ్ గేమ్‌తో ముందుకెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే, తనకు లాస్ట్ వీక్‌లో గొడవైన సభ్యులతో కాకుండా వెనకాల ఉన్న, అంటే ఈమె నిఖిల్‌తో స్నేహము అన్న విషయంపై సీత కూడా నేను చెప్పలేదు, తనే వచ్చి చెప్పింది అంటే, ఇండైరెక్ట్‌గా సీతని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకు అంటే, నిన్న మళ్ళీ బేబక్క వెళ్ళినప్పుడు కూడా తను ఏడ్చింది కదా. సో తిని కూడా నాకు యాంటీయేనా అనుకోని మనసులో, అంటే ఎట్లా ఆడుతుందో ఈమె గేమ్ అనేది నాకు అర్థమైంది. సో నిఖిల్‌కు యష్మి, నిఖిల్ ఇంకా ప్రేరణ వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ సైడ్ వాళ్ళని చేయకుండా వేరే సైడ్ వాళ్ళని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నైనిక క్లాన్ నుంచే ఎక్కువ నామినేట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇండైరెక్ట్‌గా గేమ్ ఆడుతుంది ఈమె, డైరెక్ట్‌గా వెళ్ళట్లేదని నా ఫీలింగ్. ఇంకా చూడాలి ముందు ముందు సోనియా ఇంకా ఎట్లా చేస్తుంది అనేది.
సో తినైతే గొడవలలో అయితే కొంచెం ముందు మైండ్ గేమ్తో స్కెచ్తో వెళ్తుందా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి.